దేవుని వాక్యం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 12వ అధ్యాయం. రోమా పత్రిక 12వ అధ్యాయం. రోమా పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. రోమా 12 1-2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఒక్క నిమిషం. రైట్. రోమా 12 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, పాటల ద్వారా మహిమ పొందినారు, మీ కృతజ్ఞతలు. ఇప్పుడు మీ దివ్య వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. ఆత్మతో సత్యంతో ఆనందభరితులమై మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మీ మహాకృపలో మమ్మను దర్శించండి. మీ దివ్య వాక్యము ద్వారా మమ్మను సంధించండి. అయ్యా, మా జీవిత గమనములో ఎట్టి అనుభవాలున్నా మిమ్మల్ని ఆరాధించడానికి అవి అడ్డుగా ఏవి రాకుండా మీ శ్రేష్టమైన ఈవులు, మీ కార్యాలు మేము తలపోసి పరవశులమై మిమ్మల్ని ఆరాధించినట్లు మీ మహాకృపలో సహాయం చేయమని, మహిమ మీరే పొందమని క్రీస్తేసు ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, రూపాంతరం అనే మాట మనం ఈ రోమా 12లో మనం చూస్తున్నాం. 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసి కొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అనే మాట మనం చూస్తాం. కనుక ఈనాటి మన అంశము ఆరాధన వర్తమానం యొక్క అంశం ఏంటంటే రూపాంతరం. రూపాంతరపరచు దేవుడు. ఏం చెప్పండి? మన అంశము రూపాంతరపరచు దేవుడు. ఆయన మనల్ని రక్షించడమే కాకుండా మన జీవితాలను, పాపులమైన మన కొరకు ఈ లోకాన్ని దిగివచ్చి రక్తం కార్చి మరణించి మరణాన్ని జయించి లేచి ప్రాణాన్ని పెట్టి
సమాధి చేయబడి 3వ దినమున సమాధిని గెలిచి లేచి మరణపు ముళ్ళు విరిచి లేచి పునరుత్థానుడు ఆరోహణుడై 40 దినాలు శిష్యులకు అనేకులకు కనిపించి ఆరోహణుడై పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి సువార్త ద్వారా మనల్ని దర్శించి రక్షించడమే కాకుండా రక్షించబడిన తర్వాత రక్షించడానికి మనలో పశ్చాత్తాపం పుట్టించాడు, మారు మనస్సు కలిగించాడు, పాపపు ఒప్పుకోలు మనలో పుట్టించాడు, విశ్వాసాన్ని మనలో పుట్టించాడు, రక్షించాడు. రక్షించిన తర్వాత మనల్ని రూపాంతరపరుస్తూ వస్తున్నాడు, మనలో మార్పును తీసుకొని వస్తూ ఉన్నాడు. రూపాంతరపు అనుభవం ఇది బాగా సింపుల్గా మనకు అర్థం కావాలంటే సీతాకోక చిలుక, గొంగలి పురుగు సీతాకోక చిలుక ఎలా అవుతుందో అలాగే ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే ఒకప్పటి దేవునికి ఆయాసకరమైన మన స్థితి నుండి దేవుడు మనలను ఒక దేవునికి ఆనందకరమైన అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితంలోకి మనల్ని మలిచాడు, ఇంకా మలుస్తూనే ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అందశ్రీ గారు కవి రాసినట్లు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఏడవున్నాడు గాని కంటికి కనరాడు అని ఆయన సమాజంలో మానవత్వం అణగారిపోతుంటే బాధతో ఒక కవి అలా పాట రాశాడే. నిజం, మానవత్వం మంటగలిసిపోతా ఉంది. మనిషి పాపం చేసి పతనమయ్యాడు కనుక మాయమైపోతున్న మనిషిలో మానవత్వాన్ని పోయడం, రూపాంతరపరచడం, మనిషిని మనిషిగా బ్రతికించడం, రూపాంతరపరచడం. దేవుడు మనిషిని ఏ ఉద్దేశంతో సృష్టించాడో ఆ ఉద్దేశంలోకి మరలా మనిషిని తీసుకొని రావడం, రూపాంతరపరచడం. అలాంటి వైఖరి, అలాంటి గుణలక్షణాలు, అలాంటి విధానం కనుక దేవుడు రూపాంతరపరచువాడు. ఇదే ఈనాటి మన ఆరాధన వర్తమానం యొక్క శీర్షిక, టైటిల్, అంశం. మనం ఎత్తిపట్టి ఆరాధించడానికి రూపాంతరపరచు దేవా నీకు స్తోత్రం, నన్ను రూపాంతరపరిచావు నీకు స్తోత్రాలు. రూపాంతరపరచు దేవుడు నిన్ను ఆరాధిస్తున్నాను. అది నీ గుణ లక్షణం, నీ స్వభావ లక్షణం, నీ వైఖరి, నీ విధానం, నీ బుద్ధి, నీ మనస్సు. నిన్ను ఆరాధిస్తున్న రూపాంతరపరచు దేవుడు అని. ప్రభువా నన్ను రూపాంతరపరిచావు, ఇప్పటికి ఎంతో మార్పును తీసుకొచ్చావు, ఇంకా మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. నిన్ను నేను ఆరాధిస్తున్నాను, నిన్ను నేను పూజిస్తున్నాను, నిన్ను నేను మహిమపరుస్తున్నాను అని మనం ప్రభువును ఆరాధించాలి. ఈరోజు రక్షించడమే కాకుండా ప్రభువు సారూప్యతలోకి తీసుకొస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పరిచర్య ధర్మం కొందరిని సువార్తికులుగా, కొందరిని అపోస్తలులుగా, కొందరిని కాపరులుగా, కొందరిని ఉపదేశకులుగా. ఇవన్నీ ఏమిటికి, ఎందుకోసం? రూపాంతరంలోకి మనల్ని తేవడం. ఏ రూపంలోకి రావడానికి? క్రీస్తు రూపంలోకి మనం రావడానికి. కనుక రూపాంతర పరచు దేవుడు కనుక ఈ విషయాన్ని ఎత్తిపట్టి మనం ఆరాధన చేయాలి. మనం కొందరి వ్యక్తుల ఉదాహరణలు చూద్దాం. వాళ్ళ జీవితంలో దేవుడు ఎలాంటి రూపాంతరత, మార్పు తీసుకొచ్చాడో అది చూసి మనం ఆరాధన చేద్దాం. చాలామంది
చికెన్ గునియా, టైఫాయిడ్, మలేరియా, చాలా రకాల జ్వరాలు, డెంగ్యూ ఇలాంటి వాటితో సఫర్ అవుతున్నారు చాలామంది. కనుకనే కొందరు రాలేకపోయారని మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేద్దాం వాళ్ళకు. 109వ కీర్తన 1 నుండి 109వ కీర్తన మనం చూస్తే ఎవరు రాశారు కీర్తన? అమ్మా, దావీదు రాశాడు. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీదికి అబద్ధములు చెప్పుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. 4, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయొచ్చు. దావీదు ఎంత రోషం గలవాడంటే, దావీదు ఎంత పట్టుదల గలవాడంటే, దావీదు ఎంత ధైర్యం గలవాడంటే, తాను గొర్రెలు కాస్తున్నప్పుడు సింహం గొర్రెపిల్లని ఎత్తుకపోతుంటే, జనరల్గా సింహం వచ్చి గొర్రెపిల్లని ఎత్తుకపోతుంటే కాపరాడు ఉంటాడా? కాపరాడు ఉంటాడు, ఆయన పిల్లల కాడికి చేరతాడు. కనుక ప్రాణాలు దక్కించుకోవాలని ఉంటుంది. పోతే పోయింది మంద. నేను దాని చేతికి చిక్కితే నన్ను చంపేస్తుంది. బ్రతుకుంటే బలిసాక తిని బ్రతుకోవచ్చు. బలిసి ఉంటే మిరపకాయ బజ్జీలు తినన్నా బతుకు. ఆ బలిసాకు మనకు తెలియదు కదా. బతుకుంటే బజ్జీలు తినన్నా బతుకోవచ్చురా అని పరారవుతారు. కానీ ఆయన ఏం చేశాడు? సింహం వెంటబడ్డాడు. అలాంటోడు. దేవుడు నన్ను బలపరచబట్టి జయించానని చెప్పాడు. కానీ ఇప్పుడు మరి దేవుడు మనల్ని బలపరచడా నాయన అంటే? దావీదులో మనం వెంట పడతామా? ఇప్పుడు సింహం వెంట తాసుబా వెంట పడతాం. ఇంట్లోకి తాసుబా రాగానే ఫోన్లు వస్తూనే ఉంటాయి, 10 మందికి పోతాయి ఫోన్. నువ్వు చంపలేవా? మరి దావీదులాగా యేసు నామములు వస్తున్నా నీ మీద, కానీ పోలేవా? కనుక మరి అది దావీదు గొప్పతనం కాదా? పరిగెత్తడం. దేవుడే సాయం చేశాడు. ఏముంది అది దావీదు అంటే? దేవుడే సాయం చేశాడు. కానీ విశ్వాసం ఉంచి దాని మీదకి ఉరకడం కూడా ఒక గొప్ప విషయం. అంతే కదా. పరుగు తీయడం, దాని మీద పోవడం గొప్ప విషయం కాదు. పోబట్టే దేవుడు బలపరిచాడు. పోకుంటే గొర్రెపిల్ల పోయేది. దేవుడు బలపరచకపోవు. కనుక అలాంటి దావీదు, సింహాన్ని ఎలుగుబంటిని చీల్చిన దావీదు, మనిషి కంటే 2 అంతలున్న మనిషి, ఒక భయంకరుడు, క్రూరుడుగా బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన గొలియాతును చీల్చి చెండాడిన, తల నరికి పడేసిన మనిషి, ఇశ్రాయేలుకు విజయాన్ని తెచ్చిన రోషంగల్లోడు, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుట సున్నది లేని ఫిలిస్తీయుడు ఎబాటివాడు అన్నాడు. దావీదుకు వేల కొలది, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాట పాడినందుకు సౌలు పగబట్టి దావీదును కుయుక్తిగా చంపాలని, నాయనా దావీదు పలానా చోట శత్రువులు ఉన్నారు, వెళ్ళి వాళ్ళ సంగతి చూడిపో అని చాలా చోట్ల పంపాడు. విషయం ఏంటంటే అక్కడ వాళ్ళ చేతిలో పడి చావాలని. కానీ దావీదు పోయి ఏం చేసి గెలిచి వస్తున్నాడు. ఇంకా జనం జజేలు కొడుతున్నారు. ఆయన ముందు నడుస్తుంటే సంబరపడి కేరింతలు కొడుతున్నారు రాజ్య ప్రజలు. ఎక్కడికి పంపితే అక్కడ జయాన్ని సాధించిన ఒక యోధుడు, యోధ. అలాంటి వాడు ఈ కీర్తన రాశాడు. ఏంటంట? నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తన నోరు తెరుచుచున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుచున్నారు. నన్ను చుట్టుకొని
నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, కనుక వాళ్ళ సంగతి చేస్తాను ఒక్కొక్కంది అనలేదు. ఇది దావీదులో దేవుడు కలిగించిన రూపాంతర అనుభవం. హల్లెలూయా. దావీదును చంపడానికి సౌలు తరిమి వస్తుంటే కంసు పిట్ట వలె పారిపోతున్న మిన్నల్లి లాంటి నన్ను చంపుతావా రాజా అంటున్నా తరమడానికి వస్తుంటే, చంపడానికి తరుముతూ వచ్చి ఆయనే తన చేతికి 2 సార్లు చిక్కిన చంపకపోవడం దావీదులోని రూపాంతర అనుభవం. నా దేవుడు అభిషేకించిన వాణ్ణి నేను చంపను. తిరిగి చావు బ్రతుకుల మధ్య ఉండి నొప్పితో భరించలేక చంపురా బాబు, అమాలేకీయుడు వచ్చినప్పుడు చంపు నన్ను కొంచెం అని వాని బతిలాడి ఇక చంపించుకున్నాడు సౌలు. ఆల్రెడీ అది బలవన్మరణం, ఆత్మహత్య అంటారే, అసలు ఆత్మహత్య అనకూడదు కానీ అట్లాంటినే అర్థమైంది ఈ రోజుల్లో. బలవన్మరణం, ఆయనే ఈట మీద పడ్డాడు సౌలు. ఇంకా ప్రాణం పోకుంటే చంపిపడేరా, తట్టుకోలేకపోతున్నా అంటే వాడు చంపాడు. వాడొచ్చి ఏమైనా బహుమానం దొరుకుతుందేమో, రాజు దావీదు దగ్గర ఇన్నేళ్ళు తిరిగి చంపాలని తిప్పాడు కదా, దావీదుని చంపాలని చూశాడు కదా, నీ శత్రువు నేను చంపానంటే ఏమిస్తాడు అనుకొని మురిసిపోయి ఆయన వస్తే వీడిని వేసేయండి అన్నాడు. చంపి పడేయండి వీడిని, దేవుడు అభిషేకించిన వాడిని చంపుతాడా వీడు, చంపేయండి వీడిని అంటే చంపడేసి. ఎంత గొప్ప మనసు దావీదుది. తనను చంపాలని చూసిన రాజును, తనను చంపాలని చూసిన బిడ్డనిచ్చిన మామను ఏమవుతాడు దావీదు? అల్లుడు. మీకాలు ఎవరు? ఏ కాలు? మీకాలు. ఎవరు మీకాలు? అల్లునే చంపాలని చూశాడు. కనుక ఆనాటి నుండి ఈనాటికి రాజకీయాల్లో, రాజ్యాల్లో పదవుల కోసం, అధికారాల కోసం ఎవరిని ఏం చేయడానికైనా వెనకాడని పరిస్థితులు చరిత్రలో చూస్తున్నాం. కానీ దావీదు విషయంలో అలా జరిగినప్పుడు దావీదు ప్రేమ చూపాడు, కానీ దావీదు ఆయన పగబట్టలేదు, ప్రతీకారం తీర్చుకోలేదు. ఇంకా యోనాతానును బట్టి నేను మేలు చేయుటకు సౌలు కుటుంబీకుల్లో ఎవడైనా మిగిలిన్నాడా? ఎవరైనా ఉన్నాడయ్యా? ఎవరైనా? లోదేబార్లో ఉన్నాడు, దాగి ఉన్నాడు. ఎవరైనా? ఎవరు చెప్పండి? మెఫీబోషెత్, పిలిపించండి అని అతన్ని తన కుమారులతో పాటు ఉంచుకొని తన విందుశాలకు చేర్చి రాజనగరిలో నివాసం కల్పించి తాత ఆస్తంతా ఆయనకి ఇప్పించి పనిచేయడానికి పనోళ్ళను పెట్టించి, ఇది దావీదు రూపాంతరత. గొర్రె పిల్లను సింహం ఎత్తుకుపోతుంటే చూడలేక సింహాన్ని చీల్చినోడు, తనను చంపాలని చూసే వాళ్ళను క్షమించి చేతికి చిక్కిన వదిలేసిన ఆ ఉన్నత స్థితికి దావీదును తీసుకొచ్చింది దేవుడు. రూపాంతరపరచు దేవుడు కనుక మనం ఆయనను ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మహిమ పరచాలి. రెండవది మనం చూస్తే యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం పంచకాండాల తర్వాత యెహోషువ ఉంటుంది. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిని తోరా అంటారు, పంచకాండాలు. దాని తర్వాత యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. రాహాబు జీవితాన్ని మనం చూస్తే, రాహాబు రూపాంతరపరచు దేవుడు. ఆయన రూపాంతరపరిచేవాడు. దానికి రుజువుగా మనం ఒకవేళ చూస్తే ఒక జీవితం చూసాం, దావీదు జీవితం. రెండవది రాహాబు అనే వేశ్య జీవితాన్ని మనం చూస్తే, ఈమె ఒక అన్యురాలు.
ఈమె ఒక కానాను స్త్రీ, ఈమె ఒక ఎరికో పట్టణస్థురాలు. ఎరికో పట్టణం యొక్క గోడ మీద ఇల్లు కట్టుకొని వ్యభిచారం చేస్తుంది, రూమ్ కట్టుకొని. ఆమె వృత్తి వ్యభిచారం కనుక ఆమె జీవితాన్ని ఆలోచిస్తే ఒక వేశ్య వృత్తిలో ఉన్న స్త్రీ ఎంత రూపాంతరపరచబడింది, ఎంత దీవించబడింది, ఎంత కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. రాహాబును బట్టి ఎరుకోను జయించిన తర్వాత ఎరుకోను నాశనం చేస్తుంటే ఆ నాశనంలో నుండి రాహాబు ఒక్కతి కాదు, వాళ్ళ కుటుంబం అంతా రక్షించబడ్డారు. మనకు తెలుసు కదా, వాళ్ళంతా చూడని అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళని తప్పించింది. అక్కడ రాజుకు తెలిసింది వచ్చారంటే ఇద్దరు ఇశ్రాయేలీయులు వేగు చూడడానికి ఫలాని ఇంటికి అనగానే సైనికులను పంపేసరికి పైకి ఎక్కించి దాచింది. తర్వాత గోడ నుంచి దించి పంపింది. మళ్ళీ వాళ్ళను సైనికులను వేరే దారిలో పంపింది. మళ్ళీ వీళ్ళని మీరు దారిలో పోకండి, గుట్టెక్కి కూర్చోండి, తర్వాత మీరు పోండి అని వాళ్ళకు సలహా ఇచ్చింది. అన్ని సక్సెస్ అయ్యాయి, వాళ్ళు తప్పించబడ్డారు. తిరిగి వాళ్ళు వెళ్ళే ముందు దేవుని గురించి, మీ దేవుని గురించి నాకు తెలుసాయా, మీకు విజయాలు ఇస్తామన్నాడు. ఆయన ముందు ఎవరు నిలవలేరు. కనుక దేవుని గురించి ఆ నోట ఈ నోట విన్నది. లేక ఆమె దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరని చెప్పారో తెలియదు, లేక ఎలా తెలిసిందో తెలియదు. మేబీ బహుశా దేవుని గురించి తెలుసు. ఎర్రసంద్రాన్ని పైరు చేసిన దేవుని గురించి తెలుసుకుంది. అరణ్యంలో మన్నాను గురించి కురిపించిన దేవుని గురించి తెలుసుకుంది. బండను చీల్చి నీళ్లను ప్రవహింపజేసి దాహాన్ని తీర్చిన దేవుని గురించి తెలుసుకుంది. అరణ్యంలో వాళ్ళు నడిచినంత కాలం వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు తెగిపోలేదు. యోర్దాను ఎలా చీలిందో అది కూడా బహుశా తెలుసుకొని ఉంటుంది. దేవుడు గొప్పవాడు, తప్పక మీరు గెలుస్తారు. అయ్యా నేను మేలు చేస్తున్నా కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా కుటుంబాన్ని జ్ఞాపకం. అయితే ఆ రోజు మీరంతా మీ ఇంట్లో ఉండండి, బంధువులంతా పిలిపించుకొని ఈ రూమ్లో ఉండు, దీనికి తొగరగారం దారం కట్టు, అదే గుర్తుగా ఉంటుంది. మేము మా నాయకునికి పోయి చెప్తాం, ఆ దినాన నువ్వు తప్పించబడతావు అని చెప్పినప్పుడు అలాగే జరిగింది. చూడండి ఆ మాట మనం చూద్దామా. యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఆమె తప్పించింది. 6వ అధ్యాయం వచ్చేసరికి వీళ్ళు గెలిచారు. 6వ అధ్యాయం 17వ వచనం, 17-18. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణం మీకు అప్పగించుచున్నాడు. 15వ వచనం, ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనక ఆమెయు ఆమె ఇంట నున్న వారందరిను మాత్రమే బ్రతుకుదురు. 23వ వచనం, 25వ వచనం, 2 వచనాలు. వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేళ్ల పాలము వెలుపల వారిని నివసింపజేసిరి. హల్లెలూయా. 25వ వచనం, రాహాబను వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతుకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య నివసించుచున్నది. ఇశ్రాయేళ్ల మధ్య నివసిస్తూ ఉండగా ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆమె ద్వారా కుటుంబం అంతా రక్షించాం, చాలా సంతోషం. తర్వాత ఆమె జీవితం, ఆమె రూపాంతరత, ఆమెలో మార్పును చూసినప్పుడు ఏం జరిగిందంటే ఇది మనం బాగా గమనించాలి. మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం
5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను. ఇక్కడ చూసారా, ఈమె ఇశ్రాయేలు వంశావళిలోకి వచ్చింది. ఎలా రాగలిగింది? ఏదో ఊరు పాలెం వెలుపల ఉండనిచ్చారు మొదట, తర్వాత ఎక్కడికి వచ్చింది? పాలెంలోకి వచ్చింది. అంటే ఆమెలోని రూపాంతరత, ఆమెలోని మార్పు, ఆమెలోని భక్తి, జీవం గల దేవుని గురించి ఆల్రెడీ తెలుసుకుంది కనుకనే వాళ్ళని తప్పించింది. వాళ్ళ ముందు దేవుణ్ణి కొనియాడింది, ఆరాధించింది. తర్వాత కుటుంబం అంతా తప్పించబడిన తర్వాత దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా కలిగిన వారిని అందరినీ దేవుడు తప్పించాడు చచ్చిపోకుండా అని దేవుని ప్రేమను గుర్తిరిగి ఆమె భక్తిగా బ్రతుకుతుంటే షల్మాను అనే యూదా గోత్రానికి చెందిన షల్మాను ఆమెను పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. ఆమె రూపాంతరతో ఆమెను యూదా గోత్రంలోకి ఆ గోత్రం నుండే యేసు స్వామి వచ్చాడు. ఇంకా ఆలోచన చేస్తే ఆమె మంచితనం ఒకప్పుడు కావచ్చు వేశ్య, ఇప్పుడు వేశ్య కాదా ఆమె, ఒక మాదిరి గల స్త్రీ. ఎలా అయింది అట్లా? దేవుడు రూపాంతరపరిచాడు. రూతును ఎవరు చేసుకున్నారు అమ్మా? ఎవరు చేసుకున్నారు? బోయజ్. రూత్ ఎవరు? పెళ్ళై భర్త చచ్చిపోయిన ఒక యవన విధవరాలు, ఉన్నది చెప్పాలంటే. కనుక భర్త చనిపోయి ఉన్న ఒక అన్య దేశపు, అన్య జాతికి చెందిన ఒక అమ్మాయిని, ఒక విధవరాలిని పెళ్లి చేసుకునేలా ఎవరు ఆయనలో అలాంటి మనసు పోసి ఉంటారు చెప్పండి? ఎవరు చెప్పండి? ఇప్పుడు రూతును ఎవరు చేసుకున్నారు? బోయజ్ తల్లి ఎవరు అనుకుంటున్నారు? రాహాబు బోయజ్ తల్లి. హల్లెలూయా. నాలాంటి దాన్ని దేవుడు మన్నించి బాగు చేసి, బిడ్డ ఇశ్రాయేలు వంశావళిలోకి తెచ్చాడురా, యూదా గోత్రంలోకి తెచ్చాడురా. నీవు కూడా గుర్తుంచుకో, నీవు ఏదైనా సమయం, సందర్భం, పరిస్థితి వచ్చినప్పుడు నీవు బాధలో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి, విధి వంచితులకు, లేక ఏదో ఒక రకంగా ఇబ్బందులో ఉన్నవారికి నువ్వు సహాయం చేయడానికి అన్నాడు వెనకాడకూడదు. కనుక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు ఇద్దరు అనుకోవచ్చు మనం. షల్మాను, రాహాబు బోయజులో భక్తిని, ప్రేమను నూరి పోసారు. ఒక యవనస్తుడు, ధనవంతుడు, సంపన్నుడు, బెత్లెహేములో సౌండ్ పార్టీ, ఇప్పటి భాషలో చెప్పాలంటే సౌండ్ పార్టీ, డబ్బున్నోడు, పేరు ప్రఖ్యాతలు ఉన్నోడు, పెళ్ళై భర్త చచ్చిపోయిన అమ్మాయిని ఎందుకు చేసుకోవాలి అంటారు కదా సమాజం. అయితే ఎందుకు, ఏమైందిరా నీకు? మంచి మంచి లైన్ కడతారు నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయిలు. నేను తీసుకొస్తా 10 సంబంధాలు, నచ్చిన అమ్మాయిని చేసుకుందు. పెళ్ళై భర్త చచ్చిపోయిన అమ్మాయిని ఎందుకు మళ్ళా? తిరిగి మోయాబీయురాలు, ఎన్నో కారణాలు చెప్తారు. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? పద్ధతి ప్రకారం, ఆనాడున్న విధానంలో ఆయన గౌరవంగా ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కనుక షల్మాను బోయజును కన్నాడు, బోయజు ఓబేదును కన్నాడు, ఓబేదు యెష్షయిని కన్నాడు, యెష్షయి దావీదును కన్నాడు. దావీదు ఈ రాహాబు అనే వేశ్య రూపాంతరం చెందిన తర్వాత, షల్మానును పెళ్లి చేసుకున్న తర్వాత బోయజుని కంటే, బోయజుకు కొడుకు ఓబేదు అయితే, ఓబేదు కొడుకు యెష్షయి అయితే, ఆ యెష్షయి కొడుకు దావీదు. ఆ దావీదు వేరు చిగురు యేసు స్వామి.
హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. అసలు దేవుని ప్రేమ తలుచుకుంటే ఆనంద బాష్పాలు అంటారు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ, కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతింపక నిన్ను కీర్తింపక. ఆయనతో గడిపే ప్రతి క్షణం సమయం, ఇంకా చెప్పాలంటే ఆయన కార్యాలు తలపోసే ప్రతి క్షణం ఆనంద బాష్పాలు ఆగవు. లోతుగా గనక మనం ఆలోచన చేస్తే, ప్రశాంతంగా మనసు పెట్టి మనం ఆలోచిస్తే, ఒకసారి కళ్ళు మూసుకొని ఏకాంతంగా మనం ఆలోచన చేస్తే ఏడవకుండా ఉండలేం. దేవుడు మనలో కలిగించిన రూపాంతరతకు, దేవుడు మనలో కలిగించిన ఆ మార్పుకు, దేవుడు మనలో తీసుకొని వచ్చిన ఆ నవీన స్వభావానికి ఆయన ఆరాధించకుండా ఉండలేం. కనుక ఇశ్రాయేలు వంశావళిలోకి వచ్చింది. ఇంకో విషయం చెప్తాను, ముందుకు పోదాం. తర్వాత ఇంకెక్కడికి వచ్చిందంటే ఆమె హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. అమ్మ చదువు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితా. రెండవదిగా రాహాబు అనే వేశ్య రూపాంతరము చెంది ఏమండి విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ పత్రికలో వచ్చింది నూతన నిబంధన. హల్లెలూయా. అంత గొప్పోడమ్మ దేవుడు. అక్కడ జీనియాలజీ అంటారే, ఏమంటారు అది? వాళ్ళ వంశావళిలోకి వచ్చింది. మత్తయిలో మనం చూస్తే, హెబ్రీలో చూస్తే అంటే యెహోషువనే స్టార్ట్ అయింది. ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఎవరు? సల్మాను. అప్పుడే ఆమె ప్రారంభమైంది, అందులోకి వచ్చేసింది. ఇక్కడ నూతన నిబంధనలో దేవుడు ఆమెను మర్చిపోలేదు. నూతన నిబంధనలో విశ్వాస వీరుల జాబితాలో ఏమంటే ఎరుకో పట్టణంలో ఓ కోట గోడ మీద ఒక రూము కట్టుకొని వ్యభిచారం చేసే ఒక స్త్రీని దేవుడు మార్చి ఇశ్రాయేళ్ల వంశం మార్చడమే కాకుండా ఆమె ప్రాణాలు రక్షించడమే కాకుండా ఆమె ఆత్మను రక్షించి, లేక ఆమెను భక్తిపరురాలుగా మలచి, ఆమెను దేవుని బిడ్డల్లో చేర్చి, ఆమెలో రూపాంతరపు అనుభవాన్ని తీసుకొచ్చి, ఆమె తన కుమారుణ్ణి బోయజుని ఎలా పెంచింది, ఇద్దరు తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎంత ఉన్నతుణ్ణి చేశారు, ఎంత సంస్కారిని చేశారు, ఎంత భక్తిపరుణ్ణి చేశారు. ఆమె వంశావళిలోకి వచ్చింది. రెండవది విశ్వాస వీరుల జాబితాలోకి వచ్చింది. దీనికి కారణం రాహాబులో దేవుడు తీసుకొచ్చిన రూపాంతర అనుభవం. కనుక ఆరాధించాలి మనం. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను, ఆరాధనలోకి వెళ్దాం. మొదటిది, దావీదులో రూపాంతర అనుభవాన్ని తీసుకొని వచ్చింది దేవుడే. రాహాబులో రూపాంతర అనుభవాన్ని తీసుకొని వచ్చింది దేవుడే. మూడవది మనం చూస్తే కనుక మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనలో కూడా మన దగ్గర తెచ్చుకోవాలి. మళ్ళీ వాళ్ళలో తీసుకొచ్చినావు, మీకు స్తోత్రం అయ్యా అది అక్కడితో ఆగిపోవద్దు. మనలోకి తొంగి చూసుకోవాలి, మన జీవితంలోకి తొంగి చూసుకోవాలి. ఏమై ఉంటిమి, ఇప్పుడు ఎలాగున్నాం, అందును బట్టి ఆయనను ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి. మూడవది, అపోస్తల కార్యాలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. తరువాత సౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి
పాప నుండి బయలుదేరి పంపూలియాలోనున్న పెరిగేకు వచ్చి అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. అంటే మార్కు అను మారు పేరు గల యోహాను ఈయన. మార్కు అనే పేరుకు అర్థం జాన్ మార్క్. ఈయన మార్కు అనే పేరుకు అర్థం సుత్తె. ఈ మార్కు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం ఆసక్తితో ప్రార్థన చేసిందే మరియ ఇంట. ఆ మరియ కుమారుడు. ఈయన యెరూషలేములో భక్తిగా బ్రతుకుతున్నాడు. కరువు వచ్చినప్పుడు యెరూషలేముకు సహాయం చేయడానికి బర్నబా పౌలు వచ్చినప్పుడు వారితో పాటు వెళ్ళిపోయాడు. ఈయన వాళ్ళ పరిచర్య భారాన్ని చూసి, అన్న నేను కూడా వస్తా. తిరిగి బర్నబాకు సమీప జ్ఞాతి అంటే దగ్గరి బంధువు కనుక ప్రభావితుడై నేను వస్తాను మీతో పాటని వచ్చాడు. పెద్దలు పంపించారు, వాళ్ళు తీసుకెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలోనే వాళ్ళు ప్రార్థన చేసి అక్కడ ఉన్న వాళ్ళు మిషనరీ ప్రయాణం, మొదటి మిషనరీ దండయాత్ర ప్రయాణానికి పంపించారు పౌలును బర్నబాను. అప్పుడు వాళ్ళకు పరిచయం చేయడానికి ఈయన వెంటబెట్టుకుపోతే పంపూలియాలో ఉన్న పెరిగేకు వచ్చాడు. పెరిగే దాకా పోయాడు. మాసిదోనియా నుండి పెరిగే వరకు పోయాడు. పెరిగే దగ్గర మళ్ళీ ఎందుకో యెరూషలేముకు వెనుదిరిగిపోయాడు. కనుక వెనుదిరిగినాడు. అవసరమైన చోట వాళ్ళకు అవసరం ఉంది, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో పరిచర్య చేయాలి. వాళ్ళకి వెళ్ళిన చోట వాళ్ళు సువార్త ప్రకటిస్తుండగా వాళ్ళకు సహాయంగా ఉండాలి. ఎంతో అవసరం ఉంది మార్కుది. కానీ వెనుదిరిగి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆపలేకపోయారు. చెప్పేంత చెప్పుండొచ్చు, వినలేదు ఆయన, వెళ్ళిపోయాడు. కనుక అలాంటి మార్కులో దేవుడు రూపాంతరత తీసుకురాలేదా చెప్పండి? ఫిలోమోను పత్రిక 23-24 చదవండి. ఫిలోమోను పత్రిక 23. తర్వాత కాలంలో ఏమైంది? అలాగే అయిపోయాడా? ఇప్పుడు ఈయన విషయంలో బర్నబా పౌలు ఆ వాదం పెట్టుకున్నారు. మంచి స్నేహితులు, కలిసి పరిచయం చేసే గొప్ప దైవజనులు. వాళ్ళు వేరైపోయారు, చెరో ప్రాంతానికి వెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? మార్కు హిస్టరీ తర్వాత మార్కు జీవితం ఏమైపోయింది? వ్యర్థమైపోయిందా? లేక చెడ్డ సాక్ష్యంతోనే మిగిలిపోయాడా? లేక ఆయన రూపాంతరత ఏమన్నా పొందాడా? ఫిలోమోను 23-24 వచనాలు. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, ఆరిస్తార్కు, దేమా, నా జత పని వారైన మార్కు అంటున్నాడు. తర్వాత ఈ మార్కు ఎంతో మార్పు చెందాడు. మార్కు ఏం చెందాడు అమ్మా? మార్పు చెందాడు. తొందరపాటు నిర్ణయాల విషయంలో సరైన గ్రహింపులోకి వచ్చాడు, చేంజ్ అయ్యాడు. తర్వాత పేతురుతో కలిసి పరిచర్య చేశాడు. బబులోనులో పేతురు ఉంటే బబులోను కూడా పోయాడు. తర్వాత పౌలుతో కలిసి పరిచర్య చేశాడు. బర్నబాతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు రూపాంతరపు అనుభవంలోకి వచ్చాడు. ఆ విషయం పేతురు గ్రహించాడు. ఆ విషయం మళ్ళీ పౌలు గ్రహించాడు. పౌలు గ్రహించి ఆయనను నా జత పనివాడు అన్నాడు. అంటే మరలా పని చేయడానికి ఆహ్వానించాడు. పౌలుతో కలిసి మరలా పని చేశాడు. ఇంకో వచనం కూడా చూద్దామా? తిమోతి 2వ పత్రిక, అనగా తిమోతి రాసిన 2వ పత్రిక. 2వ తిమోతి అంటే ఒకటే తిమోతి ఉన్నదాడ. మనం తిమోతి రాసిన 2వ పత్రిక అంటే సరిగా అన్నట్లు. 4:11 మనం చూస్తే, లూకా మాత్రం నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఇది ఈ 2వ పత్రిక. పౌలు 2వసారి రోమాలో 2 సార్లు ఉన్నాడు. పౌలు చెరసాల్లో, వింటున్నారా? రోమాలో పౌలు 2 సార్లు చెరసాల్లో ఉన్నాడు. మొదటిసారి ఉన్నాక విడిచిపెట్టారు. మరలా కొన్ని ఏరియాలు 4వ మిషనరీ ప్రయాణం చేశాడు. అది పత్రికల్లో చూస్తే తెలుస్తుంది.
గతంలో మనం ధ్యానం చేశాం. తర్వాత మరలా చెరసాల్లో వేశారు. అప్పుడు ఈయన అంటున్నాడు, మార్కును వెంట పెట్టుకోనరా. తిమోతి అంటే అసలు తిమోతే రాలేదు పౌలు చచ్చిపోయే వరకు, మార్కు విషయం తర్వాత. అయితే విషయం ఏంటంటే, మొదటిసారి చెరసాల్లో ఉన్నప్పుడు పౌలుతో పాటు మార్కు ఉండి పరిచయం చేశాడు చెరసాల్లో. హల్లెలూయా. కనుక పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు సిగ్గుపడక భయపడక వెళ్ళి పౌలుతో పాటు పరిచయం చేశాడు. మరలా రెండవసారి చెరసాల్లో ఉన్నప్పుడు మార్కుని తీసుకురా, నాకు ప్రయోజనకరమైన వాడు. కనుక మార్పు చెందాడు. వెనుదిరిగిన వాడు, పనికి వెళ్ళి వెనకబడ్డవాడు, పనికి వెళ్ళి వెనుదిరిగిన వాడు, అలాంటి వాడిని కూడా దేవుడు దయదలిచి బర్నబా ద్వారా రూపాంతరపరిచాడు. తర్వాత పేతురుకి ఎంతో పరిచయం చేశాడు, పౌలుకి ఎంతో పరిచయం చేశాడు. ఐగుప్తులో అలెగ్జాండ్రియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ పరిచయం చేసి, అక్కడ ఒక చెప్పులు కుట్టుకునే వాని దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి అతన్ని ప్రభులోకి నడిపించాడు. అతడు రక్షించబడ్డాడు. అనియానిస్ అనే వ్యక్తి, ఈయన చెప్పు తెగింది, చెప్పు కుట్టేవాని దగ్గరికి వెళ్ళాడు, షూ కుట్టేవాని దగ్గరికి. ఆ షూ కుడుతుంటే ఆ కుట్టేది ఉంటుంది, అది అతనికి చేయికి కుచ్చుకొని, చెప్పులు కుట్టేవాని చేయి గుచ్చుకొని గాయమైతే ఈయన ప్రార్థన చేస్తే అది మానిపోయింది, స్వస్థత కలిగింది. వెంటనే అతడు ఈ ఆశ్చర్యాన్ని చూసి ప్రభునందు విశ్వాసం ఉంచాడు, సువార్త చెప్పగా రక్షించబడ్డాడు. అతడు అనియాసిస్ కనుక మార్కుకు నమ్మకమైన ఒక శిష్యుడు అయ్యాడు. తర్వాత అలెగ్జాండ్రియాలో సంఘానికి బిషప్ అయ్యాడు. అనియాసిస్ అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేసేవాడు అయ్యాడు మార్కు. సక్సెసార్స్ అంటారు, తర్వాత తరాన్ని తయారు చేయడాన్ని సక్సెసార్స్ని తయారు చేయడం అంటారు. కనుక మార్కు తాను బాగుపడమే కాదు, తాను మార్పు చెందడమే కాదు, దేవుని కొరకు అనేకులను సంపాదించాడు. అలెగ్జాండ్రియాలో సంఘాన్ని స్థాపించాడు. అలెగ్జాండ్రియాలోనే హతసాక్షి అయ్యాడు. తాళ్లతో మెడకు తాడుగట్టి ఈడ్చి చంపారని కొందరు, కాల్చి చంపారని కొందరు అంటారు. ఏది ఏమైనా మార్కు మొదటి మిషనరీ ప్రయాణంలో వెనుదిరిగిన మార్కు ఏమయ్యాడు చెప్పండి? చివరికి హతసాక్షి. మార్కు సువార్త ఆయనే రాశాడు. కనుక పేతురుకు లాటిన్ రాదని, ఈయనకు లాటిన్ వచ్చని పేతురు మాటలన్నీ ఆయనే రాశాడు, నోట్ చేసి పెట్టాడు. మార్కు సువార్త రాశాడు. ఇంకా యేసుప్రభును గొల్గొత్తా నుండి ఈ బంధించి తీసుకెళ్తుంటే ఆ యేసుప్రభు వెనకాల వెళ్ళిన యవనస్తుడు ఈ మార్కే అని పండితులు అంటారు. కనుక మార్కును రూపాంతరపరిచింది. అనియాసిస్ అనే వ్యక్తిని, అనియానిస్ అనే అలెగ్జాండ్రియాకు చెందిన చెప్పులు కుట్టేవారిని ప్రభులోకి నడిపించి ఒక బిషప్గా తీర్చిదిద్దినవాడు, రూపాంతరంలోకి సాటి వ్యక్తిని తీసుకొచ్చినవాడు మార్కు. జాన్ మార్కు అను మారు పేరు గల యోహాను. వాళ్ళమ్మ యెరూషలేములో పేతురును చెరసాల్లో వేస్తే అందరూ వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన చేశారు. బర్నబా బంధువైన మార్కు, బర్నబా లాంటి భక్తుడు, ఈయనను ప్రభులో రూపాంతరంలో నడిపిస్తే ఈయన లాంటి భక్తుడు అనియానిస్ని ఈయన రూపాంతరంలో నడిపించాడు. వీళ్ళందరూ నడిపించింది ఎవరు? లోతుగా ఆలోచిస్తే దేవుడు. కనుక ఆయన ఒకవేళ ఏదైనా ఒక విషయంలో మనం భక్తిలో ఒక వెనకడుగు వేస్తే, ఒకవేళ వెనకకు జారిపోతే, ఏదైనా పొరపాటులో పడిపోతే, నిజంగా నువ్వు రక్షణ గనక పొంది ఉంటే విడిచిపెట్టాడు దేవుడు. సమస్య లేదు, బాగు చేసేదానికి విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ ఎవరో పడిపోయారు, అట్నే బ్రతికి అట్నే మహా దారుణంగా బతి చచ్చిపోయారంటే వాళ్ళ రక్షణ డౌట్. నిజంగా రక్షణ పొందారు లేదో వాళ్ళు. నిజంగా రక్షణ పొందినవాడైతే దేవుడు సంధించినప్పుడు లేస్తాడు, దేవుడు విడిచిపెట్టాడు.
మార్కు వెనుదిరిగాడు. బర్నబా బతిలాడినా వినలేదు, పౌలు బతిలాడినా వినలేదు. అయ్యో మధ్యలో వదిలిపెడితే ఎట్లా బాబు, నువ్వు మమ్మల్ని నీ అవసరం ఉంది కదా, దేవుని పని సుమా జాగ్రత్త అంటే వినకుండా వెళ్ళిపోయినా దేవుడు అతన్ని ఒక హతసాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. కనుక దేవుని ఆరాధిద్దాం, తలలోంచుదాం. రూపాంతరపరచు దేవా నీకు స్తోత్రం. రక్షించడమే కాదయ్యా, పాప శాపం నుండి విమోచించడమే కాదయ్యా, నిత్య జీవాన్ని ప్రసాదించడమే కాదయ్యా, సంఘ సభ్యత్వం అనుగ్రహించడమే కాదయ్యా, పరలోక పౌరసత్వాన్ని ఇవ్వడమే కాదయ్యా, మమ్మలను రూపాంతరపరిచిన, ఇంకా రూపాంతరపరుస్తున్న దేవుడవు కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టిగా మమ్మల్ని రూపాంతరపరుస్తున్న దేవుడు. మాలో ఎన్నో విషయాల్లో మమ్మల్ని మార్చారు, మమ్మల్ని దిద్దారు. ప్రభు సారూప్యతలు తెస్తున్నారు నాయన. ఎన్నో చెప్పగలను నేను ప్రభువా అని మనం ఆరాధిద్దాం. అయ్యా దావీదునే కాదు, అయ్యా రాహాబునే కాదు, అయ్యా మార్కునే కాదు, ఎందరినో బైబిల్లో నువ్వు రూపాంతరపరిచావు, సంఘ చరిత్రలో ఎందరినో రూపాంతరపరిచావు. నేను దానికి సజీవ సాక్షిని, నన్ను రూపాంతరపరిచావు. నిన్ను ఆరాధించకుండా ఉండలేనని మనం మనసారా మనం ఆరాధిద్దాం. ప్రభువును మహిమపరుద్దాం, ప్రభువును ఘనపరుస్తాం. బ్రదర్స్ మొదట ఆరాధించండి, తర్వాత సహోదరులు ఆరాధన చేస్తారు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం.